తేలే రాళ్లున్నాయి అని చెప్పాను. చూసారా, ఇలాగ రామసేతు లోకాన్ని వెల్లడైంది. రామసేతు ద్వారా రాముడు ఉన్నాడు అనేది స్పష్టంగా తెలిసిపోయింది. అంతకుముందు రాముడు నమ్మకం, ఇప్పుడు రాముడు నమ్మకం కాదు, మనలాగా భూలోకంలో సంపూర్ణ సుగుణాలతో జనాన్ని ఉద్ధరించడం కోసం అవతరించి ఉద్ధరించిన మహానుభావుడు శ్రీరామచంద్రుడు. అందుకోసమే భారతదేశంలో దాదాపు ఇప్పటికి కూడా ఇంతకాలం మారినా, మతం మారినా, ఒక 100కి కనీసం ఒక 30 మంది పేర్లైనా రాముడితోనో రామాయణంతోనో సంబంధించినవి ఉంటాయి. రామాను, లేకపోతే లక్ష్మణాను, భరతాను, సీతాను, ఏవో ఇలా ఈ పేర్లే ఉంటాయి. ఎందుకని అది ఒక కల్పన కాదు. ఒక కల్పన అయితే అలా వ్యాపిస్తున్నా చెప్పండి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఓ నవల్లో పేర్లు అన్ని పెట్టుకున్నారా? పెట్టుకోవాలా? ఊరికే పేర్లు పెట్టుకోవడమే కాదండి, ఇంకా రాముని గురించి ఎంత మనకు ఉందంటే ఊరూరా రామాలయాలు, ఊరూరా కాదు పేట పేటకు రామాలయాలు. మనకు ఈ శివాలయాలు విష్ణాలయాలు లేని ఊళ్ళలో కూడా రామాలయాలు ఉండి తీరుతాయి. రామ మందిరాల్లో భజనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంతగా వ్యాపించిపోయాడు రాముడు. రాత ప్రారంభిస్తే శ్రీరామ అని రాయడం ఎప్పటికి కూడా అలవాటు ఉంది. ఎందుకని అంత పవిత్రంగా ఉన్నది ఆ రామనామం. అటువంటి ఆ మహానుభావుడు, ఆ రాముడే, ఆ ఇష్టదేవమైన రాముడే నువ్వు అని చెప్పి ఆయన భావించాడు, చెప్పాడు ఆ మాట. ఎప్పుడైతే జాంబవంతుడికి తన స్వరూపం తెలిసిపోయిందో అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఎంతసేపటికి తన చేత్తో కొట్టాడు. ఇప్పుడు ఆ కొట్టిన చేత్తోనే ఒళ్ళంతా నిమిరాడు. నిమిరితే ఏమైంది? ఆ బాధ అంతా పోయింది, ఒళ్ళంతా మామూలుగా హాయిగా అయిపోయింది, మళ్ళీ మామూలు అయిపోయింది. ఏమిటో విచిత్రం. సుఖాన్ని కలిగించే ఆ స్పర్శ అంత గొప్పది. దయతోటి, ప్రేమతోటి, గంభీరమైన కంఠస్వరంతో ఆయన చెప్పాడు, ఓ జాంబవంతుడా, త్రేతాయుగంలో రాముడిగా అవతరించినటువంటి త్రేతాయుగంలో అవతరించే రాముడిని అంటున్నావా నన్ను, లేదా పురాణ పురుషుడైన విష్ణువు అంటున్నావా? చెప్పు. నేను ఇప్పుడు కృష్ణుడినయ్యా. ఇదిగో ఇప్పుడు నేను నా పరిస్థితి చెప్పకుండా ఇక్కడ ఎందుకు వచ్చానో, వాళ్ళు నన్ను ఈ మణిని ఎత్తుకుపోయావు అని నాపై ఆరోపణ చేశారు. ఆ అపవాదాన్ని తొలగించడం కోసం నేను నీ దగ్గరికి వచ్చాను, మణి కోసం వచ్చాను అన్నాడు ఆయన. వెంటనే జాంబవంతుడు ఆ మణిని స్వామికి ఇవ్వడమే కాకుండా ఆ తన యొక్క కుమార్తె అయిన జాంబవతి అనేటువంటి పిల్లను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఏమండి, ఇక్కడ ఓ సందేహం వస్తుంది. ఇదేమిటండి, ఆ యుగం వాడు ఈ యుగంలో ఉండడం విశేషమే, ఆయనకో కుమార్తె ఉండడం ఏమిటి, ఆ కుమార్తెను తీసుకొచ్చి కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏమిటి, ఇదేమిటి, ఎలా సరిపడుతుందని వస్తుంది. దీనికి ఎక్కిరాల కృష్ణమర్మాచార్యులు వారు, ఆయన మంచి యోగి, ఆయన ఏమని జవాబు చెప్పారంటే, ఇక్కడ జాంబవంతుడు అంటే ఆయన కేవలం ఒక మామూలు ఎలుగుబంటి కాదు, ఆకాశంలో ఖగోళంలో జాంబవంతుడు ఆకారంతో, అంటే వృక్షరాజం అనే ఆకారంతో, అంటే ఎలుగుబంటి ఉంటే ఆకారంలో కొన్ని నక్షత్రాలున్నాయి, ఆ నక్షత్రాలకు అధిష్టానమైన దేవతనే జాంబవంతుడు అని అంటారు. విదేశీయులు కూడా అలాంటి పేరే పెట్టుకున్నారు. ఆ జాంబవంతుడే అప్పుడు ఆ స్వామి యొక్క వరాహావతార స్వామి కాలం లేదు, వామనావతార స్వామి కాలంలో లోకమంతా టంకు వేశాడు. ఆ పని అయిపోయింది. మళ్ళీ రామావతార కాలంలో రామసేవ కోసం కృషి చేశాడు. ఆ పని అయిపోయింది. మళ్ళీ కృష్ణావతార కాలంలో ఆయనే అక్కడి దిగివచ్చి అలా వ్యవహరించాడు అని చెప్పారు. అది అన్వయం చెప్పారు. ఆయన యోగి కనుక ఆ అన్వయం బాగానే ఉందనిపించింది. ఎందుకంటే ఇప్పుడు శిశుకుడు పైనుంచి దిగి వచ్చాడు అనుకున్నాం. శిశుకుడే కాదు, సనక సనందాలు దిగి రాలేదు. సనకాదులు ఎప్పటి వాళ్ళు అందరికంటే మొదటి సృష్టి. మనం సృష్టి క్రమంలో మొట్టమొదటి సృష్టి ఎవరైనా అంటే సనక సనందనాథులు, దాన్ని కుమార సర్గము అని పిలుస్తారు. అప్పటి సృష్టి మొట్టమొదటి వాళ్ళు ఏంటంటే సనకాదుల్లో సనచ్ఛ సుజాతుడు అనేటువంటి ఆయన మన దాపరయుగం యొక్క చివరి కాలంలో మరి ధృతరాష్ట్రునకు జ్ఞానోపదేశం చేయమని చెప్పి విదురుడు ఆహ్వానిస్తే, ఆ విదురుడు యమధర్మరాజు యొక్క అవతారం కనుక వచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. కనుక జ్ఞానం కావాలి అనుకున్న వాళ్ళు సనత్సుజాతీయం వినాలి. సనత్సుజాతీయానికి శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా భాష్యం రాశారు. చాలా బాగుంటుంది. మృత్యు అంటే ఏమిటి అని ప్రశ్నిస్తారు, ఆయన సమాధానం చెప్తారు. చాలా మంచి విషయాలు ఉంటాయి. కనుక ఆ విధంగా ఖగోళంలో ఉండేటువంటి మహాపురుషులు అవసరమైనప్పుడు కిందికి దిగి వచ్చి కూడా కార్యాలు నెరవేరుస్తూ ఉంటారు. అంతెందుకు ఇప్పుడు రామకృష్ణ పరమహంస గురించి ఏం చెప్తారు? ఖగోళంలో ఉండే ఓ 2 చుక్కలే రామకృష్ణ పరమహంసగా వివేకానందుడిగా కిందికి దిగి వచ్చాయి అంటారు.
నిజమే అపూర్వమైన పనులు చేశారు ఇద్దరే. ఈ ప్రస్తుతం కొన్ని శతాబ్దులుగా ఏ రకమైనటువంటి ఒక మత సమన్వయం లేదో అటువంటి సమన్వయాన్ని అనుభవపూర్వకంగా రామకృష్ణ పరమహంస లోకానికి చెప్తే ఆయన ఏ సత్యాన్ని లోకానికి చెప్పాడో అదే ప్రపంచమంతా వ్యాపింపజేసేవాడు. ఎంత చేస్తే 39 ఏళ్ళు వయసు. ఆయనకి పెద్ద వయసే ఉంది శంకరాచార్య వారిలాగా. అంటే అవతార పురుషులు తప్ప అలాగ అద్భుతాలు చేయలేరు. మామూలు మనుషులు ఏవో పనులు చేస్తారు, కానీ ఇలాగా జాతి యొక్క నడకనే మార్చగలిగినంత అద్భుతం చేయాలంటే ఏదో దివ్యత్వం ఉండాలి తప్ప సామాన్యుల శక్యం కాదు. కాబట్టి అటువంటి అద్భుతం జరిగిందన్నమాట. ఇంతకీ జాంబవంతుని యొక్క వృత్తాంతం ఇది అని దాని తత్వాన్ని ఎక్కిరాల కృష్ణమాచార్య గారు చెప్పారు. అది సమంజసంగానే ఉంది. ఇంతకంటే ఏదైనా సమంజసమైన మార్గం కనబడేంత వరకు దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడు యువతలికి వచ్చాడు. 12 రోజులైంది అప్పటికి. ఈ మొత్తం ఆ నగరం జనం అక్కడే ఉన్నారు. వాళ్ళు వెంట వచ్చారు కదా కొందరు, వాళ్ళంతా అక్కడే కాసు కూర్చున్నారు. వాళ్ళందరూ 7 మొహాలు పెట్టేశారు. 7 మొహాలు పెట్టడమే కాదండి, వాళ్ళు అలా కాదు, 28 రోజులు యుద్ధం జరిగింది కదా, 12 రోజులు అక్కడ ఉన్నారు. 12 రోజులు కృష్ణుడు రాకపోతే లోపలికి వెళ్ళాక కృష్ణుడు ఏదో అయిపోయి ఉంటాడు, అప్పుడే 12 రోజులు అయిపోయింది అని చెప్పి ఇంటికి వచ్చి ఉగ్రసేను మొదలైన వాళ్ళకి ఆ వృత్తాంతం చెప్పారు. కృష్ణుడు రాలేదు అనేటువంటి విషయం విన్నందువలన రుక్మిణీదేవి, దేవకీదేవి, వసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళు, జ్ఞాతులు, బంధువులు అందరూ ఏడుపులో పడ్డారు. అంతా ఒకటే దుఃఖం. ద్వారకావాసులందరూ కూడా సత్రాయత్తుని తిట్టిపోస్తున్నారు. దుర్మార్గుడా, నువ్వు చూసావా కృష్ణుడు పట్టుకెళ్ళాన్ని, కృష్ణుడు ఎత్తుకుపోయాడంటూ నువ్వు ప్రచారం చేశావు, అతన్ని తిడుతున్నారు. అంతేకాదు శ్రీకృష్ణుని యొక్క ప్రాప్తి కోసం ఆ స్తోత్రాలు చేస్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. మహామాయి అయిన దుర్గాదేవిని ఆరాధన చేస్తున్నారు. దుర్గే స్మృతాహరసి దుఃఖమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఓ దుర్గమ్మ, అమ్మా, బాధలు వచ్చిన వాళ్ళు నిన్ను స్మరిస్తే వాళ్ళు ఎవరైనా విశేష లేదు, వాళ్ళు ఎవరైనా సరే, పెద్దయినా పెన్నైనా ఆడైనా మగైనా ఏ జాతి వారైనా నిన్ను స్మరించినట్లయితే చాలు దుఃఖాన్ని తొలగిస్తావు. దుర్గే స్మృతాహరసి దుఃఖమశేష జంతో. అందరికీ తొలగిస్తుంది ఆ తల్లి. నిన్న ఒకళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, ఇక మనకు వచ్చినటువంటి ఒక అనగా భక్తులకు. ఆ భక్తురాలకు హార్ట్ అటాక్ వస్తే ఆమె దుర్గా 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 అంటున్నది. ఆమె నేను ఆశ్చర్యపడ్డాను. ఇంత లోపల బాధపడుతూ ఆమె దుర్గా అనలేకపోతుంది. ఆవిడ అయినా దుర్గా 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 అంటుంది. ఆ దుర్గా అన్నప్పుడు మరి అందరికీ మంచి సద్బుద్ధి కలిగింది. మన డాక్టర్ ఇక్కడ ఆచార్యులు గారు ఉన్నారు కదా, కృష్ణాలైన ఆచార్యులు గారిని పిలిచారు. చూడండి అన్నారు. చూడండి అంటే ఇది కేసు ప్రమాదకరం అండి, వెంటనే హాస్పిటల్లో అమలాపురం తీసుకుపోండి అన్నారు. వెంటనే తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్లే వరకు బాగుంటే బాధతోనే ఉన్నారు. అక్కడికి వెళ్ళాక ఇంకా ఎక్కువైపోయింది అన్నమాట. వాళ్ళు అన్నారు ఇంకొంచెం కొన్ని క్షణాలు ఆలస్యం చేస్తే ప్రమాదం వచ్చి ఉండేది అన్నారు. ఆ పైన ఆవిడ కోలుకున్నారు. ఇప్పుడు క్షేమంగానే హాస్పిటల్లో ఉన్నారు. అంటే నేను అప్పుడు ఆశ్చర్యపడి అమ్మా దుర్గా దుర్గా అంటున్నాను అంటుంది అనుకున్నాను. నిజంగానే మరి దుర్గాదేవి అనుగ్రహం. ఈయన ఏవైనా కొన్ని మందులు వేద్దామని అనుకున్నా, మధ్యలో వాహనాల ఆలస్యమైనా, ఏది ఆలస్యమైనా ఏమైపోయి ఉండేదో మనకు తెలియదు. కనుక ఆపత్కాలంలో ఆ తల్లిని స్మరిస్తే సకల జీవులకు దుఃఖాన్ని తొలగిస్తుంది. దుర్గే స్మృత ఆహరసి దుఃఖమశేష జంతో. ఏమండి, మాకు దుఃఖాలేం లేవు, ఆమెను ఎందుకు స్మరించాలి అనుకోకర్లా. దుఃఖాలు లేని వాళ్లే కనుక తలుచుకుంటే శుభమైన ఆలోచనలు ఇస్తుంది, శుభబుద్ధులు ఇస్తుంది. మంచి ఇప్పుడు ఆయనకి మంచి ఆలోచన వచ్చింది. అంతేకాదు వెంటనే వాళ్ళు వాహనాన్ని రప్పించారు, వెంటనే తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే కొంచెం ఆలస్యం ఉంటే ప్రమాదం ఏదండి అన్నారు. ఆ వైద్యం చేశారు దగ్గర. కనుక మంచి ఆలోచన రావాలి మనిషికి. మంచి కాలంలో మంచి ఆలోచన రావాలి, ఆపత్కాలంలోనూ మంచి ఆలోచన రావాలి. ఏమండి, స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. ఆ తల్లి ఏం చేస్తుంది? దారిద్ర్యం తొలగిస్తుంది, దుఃఖం తొలగిస్తుంది, భయం తొలగిస్తుంది. కొందరు భయపడిపోతుంటారు, ఏ కారణం లేకుండా భయపడిపోతుంటారు. ఆ భయాన్ని తొలగిస్తుంది, దుఃఖాన్ని తొలగిస్తుంది, దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. ఆమె తప్ప మరెవరు అంత తొందరగా పలుకుతారు? ఏమండి, బాధ కలిగితే అమ్మా అంటే అమ్మ పలికినట్టుగా ఇంకోళ్ళు ఎవరన్నా పలుకుతారా? చేయగలిగినా చేయలేకపోయినా అమ్మ హృదయం కదలిపోయి ఎలా అయినా రక్షించాలి అని చెప్పి శాస్త్రం ఎంత శక్తి ప్రయత్నం కావస్తే అంత ప్రయత్నం ఆమె చేయగలుగుతుంది. ఇతరులు చేయగలుగుతారు. కనుక ఆ దుర్గమ్మ ఆరాధన అంత గొప్పది. అందుకే వాళ్ళందరూ కూడా ఆ దుర్గాదేవిని ఆరాధించారు. ఆరాధిస్తే ఆ తల్లి అనుగ్రహం బాగుంది. సరే, ఆయన సాక్షాత్తు భగవంతుడే కదా. వాళ్ళ యొక్క ఆత్రం వలన ఆ తల్లిని ఆరాధించారు, వాళ్లకు మేలే జరిగింది.
ఏం జరిగింది? దేవి ప్రత్యక్షమైంది, తొందరగా ప్రత్యక్షమైంది. ఇప్పుడు నిజానికి అక్కడ కృష్ణుడిని రక్షించవలసిన అవసరం ఆమెకి లేదు, కానీ వీళ్ళు భక్తితో ఆరాధిస్తున్నారు కనుక వీళ్ళ బాధ తొలగించవలసిన అవసరం ఉంది. ప్రత్యక్షమైంది, ప్రత్యక్షమై చెప్పింది, తొందరలో మీరు కృష్ణుడిని చూస్తారు అని చెప్పింది. ఈవిడ చెప్పింది. ఆ తర్వాత కృష్ణుడు శమంతక మణిని ఓ అమ్మాయిని వెంట పెట్టుకు మరీ వచ్చాడు. అందరూ పరమానందాన్ని పొందారు. ఏమండి, మరణించిన వాడు మళ్ళీ వచ్చినట్టుగా అయింది. అలాగా అదో పెద్ద ఉత్సవం అయిపోయిందండి. అంత ముందు కంటే కూడా చాలా పరమానందం కలిపి అమ్మా కృష్ణుడు లభించాడు, కృష్ణుడు లభించాడు, నిజంగా కొత్తగా లభించినట్టుగా. అప్పుడు కృష్ణ భగవానుడు సుధర్మ అనేటువంటి సభకు సత్రాజిత్తుని పిలిచాడు. ఈ మణిని చూపించాడు, జరిగిన వృత్తాంతం చెప్పాడు. ఇదిగో బాబు నీ శమంతక మణిని పట్టుకెళ్ళు అని అన్నాడు. ఆయనకి ఏం కావాలి? ఆయన కావాలంటే 100 మణులు సృష్టించుకోగలడు. ఏమండి, దాన్ని చూశాడు, సిగ్గుపడిపోయాడు. తెలియక అనవసరంగా మాట్లాడకూడదండి, అనవసరంగా మాట అనకూడదు, అపవాదం అసలు పెట్టకూడదు. తప్పు చేసిన వాడిని కూడా తప్పని అనడం తప్పు అంటారు. బాబాగారి చరిత్రలో వస్తుంది. కొందరు విమర్శిస్తూ ఉంటారు, ఇతరులని తప్పుపడుతుంటారు. ఒకడు ఎవడో ఇంకో భక్తుడిని తిరుగుతున్నాడు, తాను భక్తుడే, దుర్మార్గుడు కాదు, కానీ కొంచెం నోటి వట్టం కొంత ఎక్కువ ఉంది, దాన్ని అదుపు చేసుకోవడం చేతాలి. ఎవరినో తిరుగుతున్నాడు. తిరుగుతుంటే బాబాగారికి కనపడ్డాడు. బాబాగారు అన్నారు, చూశావా అన్నారు. ఓ పందిని చూపించారు. చూశావా, అది ఇతరుల యొక్క మాలిన్యాన్ని ఎంత ప్రేమగా ఆస్వాదిస్తుందో చూశావా అని నువ్వు అదే చేస్తున్నావు అన్నారు. అంటే ఇతరులను విమర్శించడం అలాంటిదనమాట. అది అలాగా ఇతరుల మాలిన్యాన్ని ఆస్వాదిస్తుందో అలా ఇతరుల యొక్క లోపాలని వాటిని గురించి నువ్వు సంతోషిస్తున్నావునైనా. ఇలా చేసేవాడికి ఇక్కడ వస్తే ఏం వద్దన వస్తుంది? గురువు ఏం చేస్తాడు, షిరిడి ఏం చేస్తుంది అంటారు. కనుక ఇతరుల గురించి, ఇతరుల లోపాల గురించి చెప్పుకోవడం వలన మన కాలం నష్టం కావడం, మనస్సు మకిలి కావడం, వాళ్ళ పాపంలో పాలు పంచుకోవడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. ఏం లేదు, పరం లేదు. ఏమండి, అందుకని అతను సిగ్గుపడ్డాడు, తల వంచుకున్నాడు. ఇప్పుడు సిగ్గుపడితే తల వంచుకుంటేమండి, చివరికి అతను అనుకున్నాడు తాను చేసిన అపరాధం చేత సంతాపాన్ని పొందినవాడి ఆ మణి పట్టుకుని తన ఇంటికి వెళ్ళిపోయినాడు. బలవంతుడైనటువంటి కృష్ణుడితో విరోధం వచ్చిందే, నిజానికి ఆయనకు విరోధమేం లేదు, కానీ వీళ్ళ లోపలే ఉంది ఆ విరోధం. ఊరికే కలతతో ఉన్నాడు. ఎలాగ ఈ అపరాధాన్ని తొలగించుకుంటాను, భగవంతుడైన కృష్ణుడు నా పట్ల ఎలా అనుగ్రహభావాన్ని పొందుతాడు, ఏం చేస్తే నాకు సుఖం కలుగుతుంది, ఈ జనమంతా కూడా వీడు బట్టి లోభిరా అని తిడుతున్నారు, ఈ విధంగా తిట్టకుండా పరిస్థితి ఎలా మారుతుంది అని చెప్పి ఆలోచించాడు. అతనికి చివరికి ఉపాయం కనపడింది. ఏమిటది? వాళ్ళ అమ్మాయి ఏంటంటే సత్యభామను కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయడం, ఆ అమ్మాయికి వెంట కానుకగా ఈ మణిని కూడా ఇచ్చి చేయడం. అలా చేస్తే అప్పుడు ఇంకా ఈ అపవాదం పోతుంది అని చెప్పి ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఏమండి, ఈ మరో మార్గం లేదు ఈ విరోధం శాంతించడానికి అనుకున్నాడు. ఇలా నిర్ణయం చేసుకుని ఆ సత్రాజిత్తు మణితో సహితంగా సత్యభామను శ్రీకృష్ణుడికి కానుకగా సమర్పించాడు. భగవంతుడికి ఈ విషయం తెలుసు. ఆయన సత్యభామను వివాహం చేసుకున్నాడు, కానీ మణి మాత్రం నాకు అక్కర్లేదు పొమ్మన్నాడు. ఓ సత్రాజిత్తు, చూడు, ఈ మణి నాకు అక్కర్లేదు, ఈ మణి సూర్యభక్తుడువే నీ సన్నిధిలోనే ఉంచుకో. ఎందుకంటే ఇప్పుడు ఆ మణి దగ్గర ఉండి బంగారం పెడుతుంది, బంగారం పెడితే రేపొద్దున్న దాన్ని నీ యొక్క కూతురు కొడుకే ఇచ్చుకుంటావు కదా, అందువలన దాని ఫలం మాకు కూడా లభిస్తుంది, మాకు అక్కర్లే, నీ దగ్గరే అట్టే పెట్టుకో అని అన్నాడు. ఏమండి, ఇది శ్రీమద్భాగవతే 56తమోऽధ్యాయः. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుక ఉవాచ విజ్ఞాతార్థోపి గోవిందో దగ్ధానాకర్ణ్య పాండవాన్ కుంతీంచ కల్యకరణే సహరామో యయౌ కురును. సాక్షాత్తు భగవంతుడు సర్వజ్ఞుడైనా అవతారాన్ని ధరించినప్పుడు సర్వజ్ఞుడిగా ఉండడు, మామూలు మనలాగే ఏం తెలియని వాడిగానే ఉంటాడు. కాలప్రభావం వలన ఏం జరుగుతోందో దాన్ని అలాగా జరగనిస్తూనే ఉంటాడు. ఎందుకంటే శిశుకయోగేంద్రుల వారు చెప్తున్నారు, మహారాజా పాండవుల్ని లక్క ఇంట్లో తగలబెట్టారు అని అనుకున్నారు, కానీ కృష్ణుడికి తెలుసు పాండవులు లక్క ఇంట్లో తగలబడలేదు అని. మరి లోకధర్మం ఒకటి ఉంది కదా, ఏమండి, వాళ్ళు లక్క ఇంట్లోంచి తప్పించుకుని వెళ్ళిపోయారు. ఈ విషయం ఆయన తెలిసిన లోకధర్మం ఏమిటంటే ఎవరికైనా ఆపద వచ్చిందంటే వెళ్ళి పలకరిస్తారు. కనుక ఈ హస్తినాపురానికి వెళ్ళి వాళ్ళని పలకరించి ఓదార్చడం కోసం వెళ్ళాడు ఆయన. అక్కడ భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు, విదురుడు, గాంధారి వీళ్ళందరితో మాట్లాడాడు. వాళ్ళందరూ బాధపడ్డారు. వాళ్ళ వలె దుఃఖం కలిగినట్టుగా
ఈయన కూడా మాట్లాడి వాళ్ళని ఓదార్చాడు. అయ్యో కష్టం కలిగింది అన్నారు. రాజా ఇది సమయమైంది. ఇంతకుముందు సత్రాయితో తప్పని చేశాడు. ధర్మశాస్త్రంలో మాట చెప్తారు, అమ్మాయిని మీకు ఇస్తామో అని ఎవరితోనా అంటే అది వాగ్దత్త అంటారు. వాగ్దత్త అంటే నోటితో ఇచ్చినట్టు అర్థం, అంటే కొంత వివాహం జరిగినట్టే అర్థం. అలా జరిగిన తర్వాత ఆ పిల్లని మరొకరికి ఇచ్చినట్లయితే అది ధర్మశాస్త్ర ప్రకారం దోషం అవుతుంది. ఇంతకుముందు ఈ అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు వీళ్ళు ఈ సత్రాయుధ దగ్గరికి వచ్చి నా అమ్మాయిని మాలో ఒకరికి ఇచ్చి వివాహం చెయ్యి అని అడిగారు. అంటే సరే అన్నాడు. ఇప్పుడు సరే అన్నాడు. కానీ ఆ తర్వాత ఈ కృష్ణుడితో ఈ గొడవ వచ్చిన తర్వాత ఈ గొడవ శాంతింపచేసుకోవడం కోసం ఆ అమ్మాయిని కృష్ణుడికి ఇచ్చాడు. వీళ్ళ లోపల ఉండిపోయింది, మనకి ఇస్తానన్నటువంటి ఈ పిల్లను కృష్ణుడికి ఇచ్చాడు. మరి కృష్ణుడితో గొడవ పడగలరా? అమ్మో, ఆయనతో గొడవ పడితే ఇంకేనా ఉందా? ఆయనతో గొడవ పడలేరు. మరి ఇంకెవరు మీ కోపం? సత్రాయుధుపై కోపం పెట్టుకున్నారు. ఇప్పుడు కృష్ణుడికి సత్రాయుత్తికి సంబంధం ఉంది. ఉన్నప్పుడు సత్రాయుత్తిని ఏమైనా అంటే కృష్ణుడి ద్వారా అపకారం కలుగుతుంది అని మాట్లాడుకున్నారు. ఈయన హస్తినాపురానికి ఎప్పుడైతే వెళ్ళాడో ఇంకా పర్వాలేదురా అని సత్రాయుత్తుల గురించి వీళ్ళు అనుకుంటున్నారు. ఎవర్రా ఈ సత్రాయుత్తు ఇంటి దగ్గర నుంచి మన మణిని ఎందుకు లాక్కోకూడదు? ఇతడు మనకి అమ్మాయిని ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ పిల్లని కాస్త కృష్ణుడికి ఇచ్చాడు. ఈ సత్రాయుత్తు మరి తన యొక్క మరణించినటువంటి సోదరుడైన ప్రసేనజిత్తుని ఎందుకు అనుసరించకూడదు? అంటే వీడు చచ్చి ప్రసేనజిత్తు అంటే ఎందుకు వెళ్ళకూడదు? అంత కసి అన్నమాట. వాళ్ళ కోరిక తీరినందువలన వాళ్ళ లోపల అంత కసిగా ఉన్నది. ఇలాగా వీళ్ళు మాట్లాడారు. కొందరికి మాటల్లో కొంచెం పారుష్యం ఉంటుంది, అది నోటి వరకే, ఆచరణలోకి రాదు. కొందరు మనస్సులో ఉంటుంది, అది పైకి మాటల్లో కూడా అనలేరు. మరికొందరు మనస్సులో ఆలోచిస్తారు, మాటలతో అంటారు, అది చేష్టల్లో చూపిస్తారు. చేష్టల్లో చూపిస్తే అది కార్యరూపం ధరించింది కదా, దానివల్ల వచ్చే నష్టం వచ్చేస్తుంది. నోటితో మాటలు అన్నాం అనుకోండి కొంతవరకు వస్తుంది. కనుక లోపల దురాలోచన వచ్చినా నోటితో అనకుండా ఉన్న చేష్టలతో చేయకపోయినా ప్రమాదాలు ఉండవు. వీళ్ళు నోటి వరకు అన్నారు, కానీ ఆ చేష్ట చేసే ధైర్యం వీళ్ళకి కూడా లేదు. కానీ ఈ మాటలు విన్న శతధనుడు నాడే వాడు కొంచెం దుడుకుంచి, అవును నిజమే చేయాలి, నేనే వెళ్ళి వాడిని చంపేస్తాను అన్నట్టు పెద్ద ఉదాహరణ కింద. ఏమండి, అతడు నిద్రపోతుంటే వెళ్ళి గబగబా సత్రాయుత్తుని కాస్త చంపేశాడు. పాపం అతడు అనాథుల్లాగా అక్కడ ఉండేటువంటి స్త్రీలందరూ కూడా అనాథలుగా ఆక్రమందనం చేస్తూ ఉంటే వాళ్ళ ఎదుటే ఈ శమంతక మణి పట్టుని వచ్చేశాడు. ఏమండి, ఏమైంది? అప్పుడు శతధనుడు ఎప్పుడైతే మరణించాడో, శతధను వలన సత్రాయుత్తు ఎప్పుడైతే మరణించాడో సత్యభామ చూసింది, చాలా శోకాన్ని పొందింది. అయ్యో తండ్రి తండ్రి అంటూ ఆమె ఎంతో రోధించింది. మరణించినటువంటి సత్రాయుత్తుని ఒక రసాయనాలతో కూడినటువంటి నూనెలో అట్టే పెట్టి దా శవాన్ని రక్షిస్తున్నది. ఆమె హస్తినాపురానికి వెళ్ళి సంతాపంతో జరిగిన కథంతా కూడా శ్రీకృష్ణుడికి చెప్పింది. అది విన్నారు వాళ్ళు సర్వజ్ఞులు. కృష్ణ బలరాముడు అంటే ఇలా జరుగుతుందని కూడా వాళ్ళకి తెలుసు, తాను వెళ్ళినప్పుడు జరుగుతుందని కూడా తెలుసు. అయినా సరే అయిపోయింది, అతనికి ఆయువు తీరిపోయింది అక్కడతోటి. అందుకని వాళ్ళు అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు తెలియనట్టుగా మానవుల వల్లే అయ్యో ఎంత కష్టం వచ్చింది, చాలా పెద్ద దుఃఖం వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత బలరాముడు భార్య వెంటరాగా శ్రీకృష్ణుడి ద్వారకా నగరానికి వచ్చారు. ఇంతకీ చంపినవాడెవరు? శతధన్వ. కనుక శతధన్వని సంహరించాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా బయలుదేరారు. శ్రీకృష్ణుని యొక్క ఉద్యమం తెలిసింది. శతధన్వుడు భయపడ్డాడు, వాడు పారిపోతున్నాడు. గమ్మత్తేమంటే శ్రీకృష్ణుడు ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు, ఈ ప్రమాదం ఉందని అప్పుడు ఆలోచించాడా? అప్పుడు ఆలోచన చేయలే. అంటే దూరాలోచన లేకుండా తాత్కాలికమైన ఉద్రేకంతో కొందరు కొన్ని పనులు చేస్తారు, దాని తర్వాత బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం శతధన్వ పరిస్థితి అది. ఇతను కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. ఏమర్రా, మీరు అన్నారు కదా, నేను దాన్ని ఆచరణలో పెట్టేశాను, మీరు నా వెంట ఉండి సాయం చేయాలి అన్నారు. అంటే కృతవర్మ అంటాడు, అమ్మో బలరామకృష్ణులా, వాళ్ళు ఈశ్వరులరా, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళకి వ్యతిరేకమైన పని నేను చేయను, వాళ్ళకి అపరాధం చేస్తే ఇక ఈ ప్రపంచంలో సుఖమనేది ఉండదు, వాళ్లతో ద్వేషం పెట్టుకుంటే ఏమవుతుంది? కంసుడు ఏమయ్యాడు? అదే అవుతుంది, మరణించాడు కంసుడు. కనుక వాళ్లతో దేశం పనికిరాదు. జరాసంధుడు 17 సార్లు ఆయనతో యుద్ధం చేసి రథం విరిగి పాదచారి పారిపోవలసి వచ్చింది అన్నాడు. శతధనుడు అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా అక్రూరుడు భక్తుడు కూడా. మరి భక్తుడికి ఇలాంటి దురాలోచన ఏంటి? భక్తులు కూడా దురాలోచన వస్తాయి. అయితే ఆచరణలో పెట్టకుండా ఆగిపోతుంది, భక్తి ఆపేస్తుంది.
భక్తిభావం ఎందుకు ఉండాలి అంటే మనస్సు లోపల ఉండేటువంటి కలుషమైన ఆలోచనలు వచ్చినా ఆ కలుషాలోచనలు మళ్ళీ తప్పించుకోగలుగుతారు. భక్తి లేనటువంటి వాళ్ళు అదే నిజమనుకునే ఆధారంలోనే ప్రయాణం చేసి పతనం అవుతారు. అది కాక భక్తి కలిగిన వాళ్ళకి భగవంతుడే అతను హెచ్చరిస్తాడు. భక్తులు తప్పు చేస్తున్నారు అనుకోండి, ఒరే నువ్వు ఇది తప్పు చేస్తున్నారా మార్చుకో అంటారు. ఆయన బాబా గారు అనేవారు, ఇదిగో నా కడుపులో ఉన్న బిడ్డనైనా సరే అడ్డంగా నరికి వేయాలి. అడ్డం తిరిగితే కడుపులో శిశువు మామూలుగా ప్రసవిస్తే సరే అడ్డం తిరిగిందనుకొని నరికేయాలంతే. కనుక దోషం ఉన్నట్లయితే శిక్షించ తప్పదు. నేను 1-2 సార్లు చెప్పి చూస్తాను, లేకపోతే ఆ తర్వాత కఠినంగా శిక్షించాల్సి వస్తుంది అంటారు. భగవంతుడు చేసే పని అది. కాబట్టి ఏమైంది, వాడు నేను మాత్రం చేయలేను అంటే ఈ అక్రూరుడు అంటాడు, అమ్మో ఈశ్వరులు ఏంటంటే వాళ్ళ పరాక్రమాన్ని తెలియకుండా వాళ్ళతో ఎవరు విరోధం పెట్టుకుంటారు. ఏ ఈశ్వరుడు తన లీల చేత ప్రపంచానికి ఉత్పత్తి పాలనా సంహారం చేశాడో, ఆయన మాయ చేత మోహింపబడినటువంటి జనులు ఆయన ఏం చేస్తాడో ఎవరూ తెలుసుకోలేరు. ఏ శ్రీకృష్ణుడు 7 సంవత్సరాల వయస్సులో ఒక్క చేత్తో గోవర్ధన పర్వతాన్ని ధరించాడో, అద్భుతమైన పనులు కలిగిన అనంతుడైనటువంటి అందరి లోపల సాక్షిగా కూటస్థుడిగా ఉండేటువంటి ఆ భగవంతుడైన కృష్ణుడికి నమస్కారం అన్నాడు. అతను ఇంకెలా ఏం చేయాలి? ఇప్పుడు ఒంటరివాడు అయిపోయాడు, దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది. ఇతడు బుద్ధి ఉన్నవాడు ఏం చేయాలి? కృష్ణ తప్పైపోయింది, వాళ్ళు ఇలా సలహా ఇచ్చారు, నా బుద్ధి గడ్డితింది, క్షమించు స్వామిని కాళ్ళపై పడ్డాలి. అహంకారం, నేనా ఒకళ్ళ కాళ్ళపై పడ్డమ్మా, నేను తప్పించుకోగలను అనుకున్నాడు. భగవంతుడి నుంచి ఎక్కడ తప్పించుకుంటాడు? శక్యమవుతుందా? ఏం చేశాడు అతడు? ఆ శమంతకమణి బాబు నీ దగ్గర ఉంచు, అది ఉంటే తన అపరాధిగా దొరుకుతాడని ఆ మణిని అక్రూరుడి దగ్గర అట్టిపెట్టి అతడు 100 యోజనాలు దూరం ఆపు లేకుండా ప్రయాణం చేయగలిగిన గుర్రాన్నెక్కి ప్రాణరక్షణ కోసం పరిగెట్టేశాడు. అంటే 100 యోజనాలు వెళ్ళిపోతాం కదా, ఈ కృష్ణుడు వాళ్ళు అక్కడ రాలేరు అని అనుకున్నాడు. అంటే వాళ్ళ తత్వం తెలియక, భగవంతుని యొక్క శక్తి తెలియకపోవడంలో వచ్చిన దోషం. ఈ విషయం రామకృష్ణునికి తెలిసింది. వాళ్ళు గరుడ ధ్వజం కలిగినటువంటి రథాన్ని అధిష్ఠించిన వాళ్ళై తమ మామగారిని చంపినటువంటి శతధనుడిని వీళ్ళు అనుసరించారు. వాడు పరిగెడుతున్నాడు. అది పరిగెట్టి మిథిలానగరం దగ్గరికి వెళ్ళి అక్కడ తోటలో ఇక పరిగెట్టలేక ఆ గుర్రం కాస్త పడిపోతే గుర్రాన్ని వదిలేసి ఇంకా పాదచారి పరిగెడుతున్నాడు. కృష్ణుడు అతన్ని పట్టుకున్నారు. ఏమండి, బలరాముణ్ణి నువ్వు రథంపైదే ఉండని చెప్పని తాను కూడా పరిగెట్టుకు దగ్గరికి వెళ్ళి చక్కెరంతో అతని తల కాస్త ఖండించడం అయిపోయింది. తప్పు చేశాడు, శిక్ష వచ్చేసింది. ఇది ఏమండి తెలిసి ఎందుకు ఇలా శిక్షించడం? ఏం తెలుసు? అతని దగ్గర మణి లేదనే విషయం తెలుసు. అతను చంపడం నిజమే కదా, చంపిన వాడికి శిక్ష ఉండాలి కదా. ప్రభువు లేనటువంటి వాళ్ళు దోషం చేసిన వాళ్ళని శిక్షిస్తే ఆ దోషం పోతుంది, వాళ్ళు పుణ్యాత్ములాగా స్వర్గానికి పెడతారు అని చెప్పి మనకి మనుస్మృతిలో ఉన్నది. శిక్ష లేదనుకోండి, వాళ్ళక్కడ 1000 సంవత్సరాలు నరకాలు అనుభవించవలసి వస్తుంది. కనుక శిక్షించడం అనేది అతనికి మేలే, అందుకోసమే శిక్షించడం జరిగిపోయింది. శిక్షించడం జరిగాక ఇప్పుడు ఇంతకీ మణి ఎక్కడ ఉంది? అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడు మంచివాడే, అప్పుడేదో దురాలోచన వచ్చింది, పైకి వాగాడు. కానీ అసలు మనిషి ఉత్తముడే. అతని దగ్గర డబ్బు ఉంటే దుర్వినియోగం కాదు, సద్వినియోగం అవుతుంది. అలాంటి వాటి దగ్గర నుంచి ఎందుకు లాక్కోవాలి? అందుకోసమని అతని దగ్గర ఉంది అనే మాట ఆయన చెప్పలేదు. చెప్పక ఇతని యొక్క వస్త్రాల్లో వెతికి అన్నయ్య మణి లేదు అని చెప్పాడు. మణి లేదు అని బలరాముడి దగ్గరికి వస్తే ఎంతటి వాడండి, మహామాయ, భగవంతుని మాయ అందరినీ మోహంలో పెడుతుంది. ఎవరిని మోహంలో పెడుతుంది? ఆయన యొక్క అంశావతారాలను కూడా పల్టీ కొట్టేస్తుంది. ఏమండి, ఆయన యొక్క వస్త్రంలో మణి లేదు, శతధనుడిని చంపాను అంటే బలరాముడు అంటాడు, ఈ మణి ఈ శతధనుడు ఎక్కడో దాచి ఉంటాడు, అందువలన దాన్ని వెతకడం కోసం నువ్వు మళ్ళీ ద్వారకా నగరానికి వెళ్ళు అన్నాడు. ఆయన లోపల ఉద్దేశం ఏంటి? ఈ మణిని వెతకడం కోసం ఎదురు వచ్చారు కదా, ఇప్పుడు మణి దొరికితే దీంట్లో నాకు కూడా భాగం ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటున్నాడు ఈయన. అందుకని పోన్లే అని కోపం తెచ్చుకుని వెనక్కి వెళ్ళడం మానేసి ఆ కోపం కనబడకుండా అక్కడి నుంచి దగ్గరలో మిథిలానగరం దగ్గర కదా వీడు వచ్చారు, అక్కడ జనక మహారాజు పరిపాలన చేస్తున్నాడు, ఆయన గొప్ప వేదాంతి. ఆయన దగ్గరికి వెళ్ళాడు కొన్నాళ్ళు అక్కడ నివాసం చేయడం కోసం, కోపం తగ్గే వరకు. చూసారా,
మరి సాక్షాత్తు ఆదిశేషుడంతటివాడే ఆయన మాయలో పడతాడంటే మనం లెక్క. కనుక అనుక్షణం మనం మాయలో పడుతూనే ఉంటాం. ఎప్పటికప్పుడు మనని మనం సరైన దారిలో పెట్టుకోవాలి. ఆ పెట్టుకోవడానికి ఇలాంటి సద్గ్రంథ శ్రవణం మనకు ఉపయోగపడుతుంది. ఓహో ఇదే విషయం అని తెలిస్తే మళ్ళీ జ్ఞానంగా వ్యవహరిస్తాం. మళ్ళీ మర్చిపోయామనుకోండి మళ్ళీ మామూలు బాటలో పడుతుంటాం అనమాట. ఏమండి, తర్వాత తనకి స్నేహితుడైనటువంటి ఆ జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏమైంది, జనకుడు బలరాముడిని చూసి చాలా గౌరవించి ప్రీతితో ఆయన ఎన్నో వస్తువులతో ఆయన్ని గౌరవించాడు. అతడు ప్రార్థిస్తే కొన్ని సంవత్సరాల కాలం అక్కడే ఉండిపోయాడు. లోపల మనసులో కొంచెం కలత ఉంది కదా, అందుకని అక్కడే ఉండిపోయాడు. ఆ విషయం దుర్యోధనుడికి తెలిసింది. అయ్యో ఇప్పుడు కృష్ణుడి దగ్గర లేడు ఈయన, కనుక ఈ సమయంలో మనం వెళితే మనకు ఉపకారం అవుతుంది అనుకుని వెళ్ళాయా అని కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన పాపం మనసులో ఏముందో ఆలోచించాడు. మనిషి కాస్త ప్రభు ప్రార్థించినట్లయితే లొంగిపోతాడు. ఏం చేశాడు, అతను గదాయుధం అంతా నేర్పేశాడు. ఎంత గదాయుధం నేర్పాడు, భీమసేనుడి కంటే కూడా ఎక్కువ గదాయుధంలో నైపుణ్యం వచ్చేంతగా నేర్పేశాడు. భగవంతుడు ఏంటంటే శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వచ్చాడు. మరి శతధన్వాన్ని చంపినా కూడా ఆ మణి లభించలేదు అని చెప్పి సత్యభామకి చెప్పాడు. తర్వాత ఈ స్నేహితులతో సైతంగా అతడు సత్రాజిత్తుకు చేయవలసినటువంటి ఓర్క్రియలన్నీ కూడా చేయించాడు. శతధనుని యొక్క వధను విన్నారు. ఇంకా అమ్మో ఈ మణిని అపహరించుకు రమ్మని చెప్పిన వాళ్ళం మనమే కదా అని అక్రూరుడు కృతధర్మ చాలా కంగారు పడ్డారు. మనం ఇక్కడ ఉంటే లాభం లేదని చెప్పిన భయంతో అక్కడి నుంచి ఓ అర్ధరాత్రి వేళ పారిపోయిన తర్వాత అక్రూరుడు ఏం చేశాడు, అతడు అక్కడ కాశీనగరానికి వెళ్ళాడు. అక్కడ ఈ డబ్బు బాగా వస్తుందిగా, బంగారం దానాలు చేస్తుండేవాడు. ఈ దానాలు చేయగా ఆయన అసలు పేరు పోయింది. అక్కడ ఆయనకి దానపతి అని బిరుదం ఇచ్చారు. అంటే 1-2 రోజుకి 8 బారోలు బంగారం వస్తుంది. ఆయన దాచుకునే లక్షణం కలవాడు కాదు, వచ్చిందంతా పంచిపెట్టేస్తున్నాడు. అందుకని ఆయన దానపతి అన్నారు. ఇక అక్రూరుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశంలో ద్వారకానగరంలో కొన్ని రకాల కష్టాలు కలిగాయి. కొందరికి శారీరకంగాను, అంతకుముందు అసలు కష్టాలనే లేకుండా ఉన్నారు. అంతా ఏదో ఆ భక్తితోటి కృష్ణ ప్రేమతో ఆనందంగా గడుపుతున్నారు. కొందరికి శారీరకంగా, కొందరికి మానసికంగా, కొందరికి దైవికంగా, కొందరికి భౌతికంగా ఏవో తాపాలు కలిగాయి. కృష్ణుడి మహాత్మ్యాన్ని మరచిపోయారు. ఇది మరో లక్షణం. మనకి అలాంటి లక్షణం ఉంటుంది. మనకి ఎప్పుడైనా కల్లో భగవంతుడు కనబడ్డాడు అనుకోండి, ఆహా నాకు కనబడ్డాడు భగవంతుడు ఉన్నాడు అని బాగా సంతోషంగా ఉంటుంది. నాళ్ళయాక ఇది మర్చిపోయాక అసలు ఉన్నాడో లేడో మళ్ళీ సందేహంలో పడుతుంటాం. ఇలాగ అనుభవం వచ్చినప్పుడు ఒకలా ఉంటాం, మళ్ళీ మర్చిపోయినప్పుడు ఇంకోలా తయారవుతుంటాం. ఇది అందుకోసం భగవంతుడి యొక్క మహిమలు వింటూ ఉంటే ఎప్పటికప్పుడు మనసుకు ఒక దార్ఢ్యం ఏర్పడి ఆయన ఆరాధనలో నిమగ్నమై ఉంటాం. ఏమండి, వాళ్ళందరూ కూడా మరచిపోయి కృష్ణుడి మహత్వాన్ని, అప్పటికి ఎన్ని మహిమలు చూపించాడు ఆయన, అన్ని మర్చిపోయి వాళ్ళు అనుకుంటారు, ఆహా ద్వారకానగరంలో ఈ ఆపదలన్నీ కలుగుతున్నాయంటే కారణం ఏంటంటే అక్రూరుడు వెళ్ళిపోవడమే కారణము అని అనుకుంటున్నారండి. ఏమండి, సాక్షాత్తు కృష్ణుడు అక్కడ ఉంటే అక్రూరుడు వెళ్ళిపోతే ఆపదలు ఎక్కడి నుంచి వస్తాయండి? porque అలా భ్రాంతి అన్నమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే పూర్వం కాశీనగరంలో కథలు చెప్తారు. అంటే గమ్మత్ ఏమంటే మనిషి ఆలోచన సరళిని బట్టి వాడి యొక్క భావాలకి అనుగుణంగా కారణాలు దొరుకుతుండే. వీళ్ళు ఇప్పుడు ఏమైనా ఆలోచించారు, అక్రూరుడు వెళ్ళిపోవడం వల్ల కష్టాలు వచ్చాయి అనుకున్నారు. వాళ్ళకి కారణం దొరికింది. ఏమిటిట, ఒకప్పుడు కాశీనగరంలో అనావృష్టి ఏర్పడింది, వర్షాలు పట్టలేదు. పెన్నాళ్ళకి పడకపోతే అప్పుడు కాశీరాజు ఏం చేశాడు, అక్కడికి వచ్చినటువంటి అక్రూరుడి తండ్రి అయినటువంటి స్వఫల్కుడు అనేటువంటి ఆయనకి తన కుమార్తె అయిన గాంధీనిచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి జరిగిన తర్వాత కాశీనగరంలో వర్షాలు బాగా పడ్డాయి, వాళ్ళకి అనుకూలమైంది. కాబట్టి ఇప్పుడు అతని కుమారుడు అక్రూరుడు, ఇతడు కూడా అంతటి వాడే, అతను బాగా ప్రభావం కలవాడు. అతడు ఎక్కడుంటే అక్కడ వర్షాలు బాగా పడతాయి, ఉపద్రవాలు కలగవు, ఉత్పాతాలు కలగవు అని చెప్పి పెద్దవాళ్ళు కొందరు చెప్పారు. కొందరు అన్నప్పుడు మీరు వాళ్ళు నిజమేనేమో అన్న అనుమానాలు, నిజమేనేమో అనుకుంటారు. అనుకుని వాళ్ళు ఏం చేశారు, అతన్ని తీసుకురావాలి అనుకున్నారు. శ్రీకృష్ణుడికి విషయం తెలుసు, మణి ఎక్కడుంది, అక్రూరుడి దగ్గర ఉంది. కనుక అతను వచ్చినట్లయితే అన్నగారికి అనుమానం కూడా తొలగిపోతుంది. ఏది ఆ మణి ఏదో నే ఒక్కడనే అట్టే అనుకున్నాడు కదా ఆయన అని చెప్పి అనుకున్నాడు. అప్పుడు కాశీనగరా నుంచి అక్రూరుని రప్పించారు. సభకి వచ్చాడు. ఆయనతో చాలా ఆదరంగా మాట్లాడారు. ఆయన లోపల భయంగా ఉంది.
ఏమని ఈ మణిని ఎత్తుకుపోయావు అంటారు, నన్ను ఏదో శిక్షిస్తారని కంగారు పడుతున్నాడు. అలా కాకుండా ఎంతో ప్రేమగా ఆదరంగా సత్కారంగా మాట్లాడేప్పటికీ అతడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ విషయం కాదనమాట, వీళ్ళంతా మరిచిపోయారు అనుకున్నాడు. అప్పుడు స్వామి నవ్వు అన్నాడు, ఓ దానపతి అన్నాడు. దానపతి బిరుదు ఎక్కడిది? కాశీనగరంలో. ఎలా వచ్చింది? దానాలు అధికంగా చేయడం వల్ల వచ్చింది. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చి తనకి శ్యామంతకం వల్ల వచ్చింది. నీ రహస్యం అంతా నాకు తెలుసు నాయనా, అన్నం కోసం దానపతి అక్రూరా శతధన్వా శమంతకమణ్ణి నీ దగ్గర ఉంచాడు అని నాకు ముందే తెలుసు అన్నాడు. అప్పుడు చెప్పాడు. అప్పుడు అవసరమైంది. ఎందుకంటే ఉందా లేదా అంటే ఉందంటే ఓ బాధ, లేదంటే ఓ బాధ, లేదంటే అబద్ధం. ఉందంటే ఎందుకు ఇవ్వలేదు అని పుట్టుపోయా అని తిడతారని భయం కదా, అతన్నంత కంగారు పెట్టడం లేకుండా నాకు ముందే తెలుసులేవయ్యా అన్నాడు. సత్రాజిత్తు సంతానం లేదు కనుక అతని యొక్క కుమార్తె ఏంటంటే సత్యభామకు అది రావాల్సి ఉంది. ఏమండి, ఎందుకంటే ఎవరు పిండం పెడతారో వాళ్ళకి ఆ మరణించిన వాళ్ళకి పిండం పెట్టి ఆ రుణాన్ని తీర్చుకుంటారు. మిగిలిన వాళ్ళ ధనాన్ని ఆ పిండం పెట్టిన వాళ్ళు గ్రహిస్తారు. ఇది శాస్త్ర పద్ధతి. అయితే మరి ఇంతకాలం తెలుసుగా ఎందుకు ఊరుకున్నావు? అప్పుడే కబురు చెప్పచ్చు కదా. ఎందుకంటే లోకంలో కొందరు ఉంటారు, ఏదైనా ఏమన్నా అన్నా అనుకోండి, నేను ముందే అనుకున్నాను అంటారు. మనం ఏం మాట్లాడినా సరే, ఎంత కొత్త విషయం చెప్పినా నాకు ముందే తోచింది, నాకు ముందే అనుకున్నాను అలా అంటారు. వాళ్ళకి అలా అదే వాళ్ళు అబద్ధం చెప్పట్లా, వాళ్ళకి నిజంగానే అలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అది ముందే మనం విన్నాము అనిపిస్తుంది, ముందే చూసాము అనిపిస్తుంది. అలా వాళ్ళకి అది మనస్సు చేసేటువంటి విచిత్రం, అదో మానసిక లక్షణం. ఏమండి, అందువలన నువ్వు ఎందుకని చెప్పలేదు అంటాడేమో ఆయన సమాధానం చెప్తున్నాడు. అది గొప్ప మణి, దాన్ని దేవాలయంలో పెట్టి మన మందిరంలో పెట్టుకు పూజించుకోవాలి. వ్రతాలు కలిగిన వాళ్ళ దగ్గరే అది ఉండాలి. నువ్వేదో చాలా వ్రతాలు పూజలు చేస్తావు కదా, అందుకే నీ దగ్గరే ఉండాలి అని చెప్పి మాట్లాడి కూరుకున్నాను. ఇప్పుడు కూడా నీ దగ్గరే ఉంచుకో, అది ఇప్పుడేం కావాలని అంటలేదు.